ప్రాజెక్టులపై సీఎం సమీక్ష. త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశం. భూసేకరణ ప్రాధాన్యతగా తీసుకోవాలన్న సీఎం. రెండో రోజు పాలమూరులో రేవంత్ పర్యటన. ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిశీలన. సాయంత్రం ముద్దండాపూర్లో బహిరంగ సభ. ఇవాటి నుంచి తెలంగాణలో భూముల ధరల పెంపు. ప్రైమ్ ఏరియాల్లో మార్కెట్ విలువ 100% హైక్. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచబోమన్న పొంగులేటి. తెలంగాణలో నేటి నుంచి డాక్టర్ల సమ్మె. నిబంధనలకి విరుద్ధంగా బదిలీలు చేశారని ఆరోపణ. జీవో 38 ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్. ఇవాళ విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన. పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్ రైడ్. సముద్ర ఆహార ఎగుమతుల వర్క్ షాప్ కు హాజరు. టీడీపీకి 3, జనసేనకి 1 రాజ్యసభ సీటు. ఏపీ ఎన్డీఏ కూటమి సమావేశంలో నిర్ణయం. 2 ఏళ్ల పాలనపై 3 ప్రాంతాల్లో సభలు. అమరావతిలో నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం. క్వాంటమ్ వాలీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపు. లండన్ ఐ తరహాలో అమరావతి ఐ నిర్మాణం. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమితి కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏపీలో వార్డుల పునర్విభజనకి బ్రేక్. ప్రక్రియపై స్టే విధించిన హైకోర్టు. రెగ్యులర్ బెంచ్ విచారణ జరిగే వరకు కొనసాగింది. ఈ రోజు నుంచి తెలంగాణలో 10th సప్లిమెంటరీ. 31,542 మంది విద్యార్థులు హాజరు. పరీక్షా కేంద్రాల పరిధిలో ఆంక్షలు. 2-3 రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. పలు జిల్లాల్లో కురుస్తున్న ఎండల తీవ్రత. కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షం. కొట్టుకుపోయిన ఆరబెట్టిన ధాన్యం. తీవ్రంగా నష్టపోయిన రైతులు. హైదరాబాద్ లో ఆపరేషన్ కవచ్. పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో తనిఖీలు. సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్. చెన్నూరు గోల్డ్ లోన్ బాధితులకి ఉపశమనం. ఆందోళనతో దిగొచ్చిన బ్యాంక్ అధికారులు. పోలీసులు రికవరీ చేసిన ఆభరణాల అందజేత. బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల. 11 మంది లిస్టుతో రిలీజ్ చేసిన అధిష్టానం. 2 కేంద్ర మంత్రులకు దక్కని చోటు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో టెన్షన్. మళ్లీ ముదురుతోన్న మంజీరా సరిహద్దు వివాదం. నేడు 2 రాష్ట్రాల అధికారుల మధ్య జాయింట్ సర్వే. ఈ నెల 8న ఇండి కూటమి సమావేశం. భేటీకి హాజరు కావడం లేదన్న డీఎంకే. కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందన్న ఉదయనిధి స్టాలిన్. ఈ రోజు మీడియా ముందుకు అన్నామలై. భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేసే అవకాశం. బీజేపీ పెద్దలతో ఇప్పటికే పూర్తయిన చర్చలు. కర్ణాటకలో కొత్త మంత్రులకి శాఖలు. ముఖ్యమంత్రి డీకే దగ్గరే ఆర్థిక శాఖ. డిప్యూటీ సీఎం పరమేశ్వర్ కు రెవెన్యూ అండ్ స్పోర్ట్స్. అంతర్జాతీయ సర్వీసులు నిలిపేసిన ఇండిగో. 6 మార్గాల్లో తాత్కాలికంగా సర్వీసులు బంద్. నిర్వహణ ఖర్చులు, నష్టాలే కారణం.